వివాహం, అన్యోన్య దాంపత్యం, సత్సంతానం. ఈ 3 విషయాలు కూడా ఒకదానితో ఒకటి సంబంధాన్ని ఏర్పరచుకొని ఉంటాయి. ఈ 3 విషయాలు వ్యక్తి యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యతని పొంది ఉన్నాయి. వివాహ విషయంలో ఏర్పడేటటువంటి కుజదోషం వల్ల వివాహం ఆలస్యం అవడము, అదేవిధంగా పెళ్లి విషయంలో చాలా రకాల సమస్యలు తలెత్తడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి కుజదోష నివారణ కోసం కుజుడి యొక్క స్తోత్రం చదవడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతి మంగళవారం అభిషేకాలు చేయించడం వల్ల ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. రెండోది అన్యోన్య దాంపత్యం. మీ దాంపత్య జీవితంలో ఇబ్బందులు, గొడవలు వస్తున్నట్లయితే అర్ధనారీశ్వర స్తోత్రం పారాయణ చేసుకోవటం వల్ల, శివపార్వతులకి ఇంట్లో పూజ చేయడం వల్ల అన్యోన్య దాంపత్యం అనేది కలుగుతుంది. 3 సత్సంతానం కోసం సంతాన వేణుగోపాల స్వామి ఆలయాన్ని దర్శిస్తూ ఉండడము, సంతాన వేణుగోపాల స్తోత్రం చదువుతూ ఉండడము, హరివంశ పారాయణ చేయడం వల్ల కూడా ఉత్తమమైన ఫలితాలు అనేవి వస్తాయి. వివాహానికి సంబంధించి, అన్యోన్య దాంపత్యానికి సంబంధించి, సంతానానికి సంబంధించి సమస్యలతో మీరు ఇబ్బందులు పడుతున్నట్లయితే జాతక విశ్లేషణ కోసం స్క్రీన్లో కనిపించే ఫోన్ నెంబర్కి ఫోన్ చేయడం వల్ల అపాయింట్మెంట్స్ తీసుకొని పడతాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కేవీఎస్ శారద ఆస్ట్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.